అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్టి ముచ్చలు అయితే తయారుగా ఉన్నాయి. చలో చూసేద్దాం పార్లే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. పోలీసుల బట్టలు కూడా తీస్తాడట జగన్. సర్కార్కు వాచ్మెన్ లైన్ రని గరం. సీఎంకు కొత్త పేరు పెట్టిన కవిత. ఆ పేరు తీరే ఉందట రేవంత్ రెడ్డి కథ. పవన్ కొడుకుకు జరిగింది ప్రమాదం. జనం కష్టాలు ఇన్నాకనే ప్రయాణం. 50 రూపాయలు పెరిగిన గ్యాస్ బండ. మోడీ ఎగిరేసిండు దంచుడు జెండా. మీనాక్షి నటరాజన్ వర్సెస్ సీఎం. కాంగ్రెస్ లో అవుతున్నదట కోల్డ్ వార్. మా దేశం రండి, ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, మీ వస్తువులను మా దేశ ప్రజలు కొంటారు, మీకు మంచి గిట్టుబాటు అవుతుంది అని బయట దేశాల కంపెనీలను ఈడికి రమ్మని ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు కూడా వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. అట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన ఓ కార్ల కంపెనీలా ఏం జరిగిందో చూడండి. మా దేశంలా మీ కార్లు అమ్ముడు పోతాయి అని సర్కార్లు చెప్తే కార్లు తయారు చేసే కియా కంపెనీడు ఇక్కడ దుఃఖం పెట్టుకున్నాడు. అయితే కార్లు కొనుడు కాదు, కొత్తగా తయారు చేయబోయే కార్ల ఇంజన్లు ఎత్తుకపోయినరట. మళ్ళా 1 కాదు 2 కాదు, ఏకంగా 900 కారు మోటార్లు ఖతం చేసిండ్రట. సత్యసాయి జిల్లాలున్న కియా కార్ల కంపెనీల దొంగలు పడి కండ్లు బయలుగా అమ్మేటట్టు చోరీ చేసిండ్రట. మరి టెక్నాలజీల తోపు దేశాలలో ఒకటైన కొరియాలో పుట్టిన కియా కంపెనీడు ఎందుకు మర్చున్నాడో సెక్యూరిటీ బందోబస్తు చేసుకోకుండా దొంగలు 900 ఇంజన్లు ఎత్తుకపోయే ఛాన్స్ ఎందుకు ఇచ్చిండో, లేకుంటే అన్ని తీర్ల జాగ్రత్తలున్నా దాంట్లో పనిచేసే ఇంటి దొంగలే ఇంతటి పని చేసిండ్రా అనేది పోలీసులు తేల్చాలి. అయితే ఈ 900 కార్ ఇంజన్లు దొంగతనం ఇప్పుడుది కాదట, నెల కింద జరిగిన భారీ దొంగతనమట. అయితే ఇది బయటికి తెలిస్తే కియా కంపెనీ పరువు పోతుంది అనుకొని మందికి తెలియకుండా చూసుకున్నాడట. మరి వార్త ఎట్లా బయటికి ఒక్కిందో తెలియదు, మన దాకా చేరుకున్నది. మరి 900 ఇంజన్లను ఎత్తుకపోయి పోయినోడు ఏం చేస్తాడు, ఎవలకు అమ్ముకునేటట్టున్నది, అసలు వాడు బయటి దొంగ లేకుంటే ఇంట్లో దొంగ అనేది పోలీసులు తొందరగా కనిపెట్టాలి. బయటి నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టేటోళ్లకు భరోసా ఇయ్యాలని పోలీసులను కోరుతున్నారు. పెట్టుబడులు వస్తే ఇంతో కొంత కొలువులు వస్తాయని కోరుకునేటోళ్ళు. ఆడపిల్లలను ఎవడన్నా షిడాయిస్తే అధికారంలో ఉన్నోళ్ళు ఏం చేయాలి, అట్లా చేసినోని దొరకబట్టి శిక్ష పడేటట్టు చేయాలి. ఆడపిల్లలకు రక్షణ ఇయ్యలేనందుకు క్షమాపణ కోరాలి. ఇంకోసారి అట్లా కాకుండా చూస్తామని చెప్పాలి. కానీ ఈ కర్ణాటక మంత్రి గారు చూడండి ఏమంటున్నాడో. ಇಲ್ಲೊಂದು ಘಟನೆ ಇಷ್ಟು ದೊಡ್ಡ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಘಟನೆ ಆಗುತ್ತೆ. ಅದನ್ನ ನಾವು ಏನ್ ಕ್ರಮ ತಗೋಬೇಕು ಕಾನೂನು ಪ್ರಕಾರ ತಗೊಳ್ತೇವೆ. ಬೀಟ್ ವ್ಯವಸ್ಥೆನೂ ಇನ್ನೂ ಕೂಡ ಹೆಚ್ಚಿನ ಪರಿಣಾಮಕಾರಿಯಾಗಿ ಮಾಡಿ ಅಂತ ಹೇಳಿ ಇವತ್ತು ಬೆಳಿಗ್ಗೆನೂ ಕೂಡ ನಾನು ನಮ್ಮ కమిషనర్ಗೆ సూచన కొట్టు కಳಿಸಿದ್ದೇನೆ. కన్నడ భాష మనకు అర్థం కాదు కానీ ఈ కర్ణాటక హోమ్ మినిస్టర్ ఏమంటున్నాడంటే పెద్ద పెద్ద సిటీలల్లా ఆడోళ్లను షిడాయించుడు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయని సిగ్గు లేకుండా చెప్తున్నాడు. ఓ రాష్ట్రానికి హోం మంత్రిగా ఉన్న మనిషి ఇట్లనేనా మాట్లాడేది? పెద్ద పెద్ద సిటీలలో ఎప్పటికి ఇట్లనే జరగకుండా ఉండేతానికి చిన్న చిన్న సిటీలు కట్టుకోవాలనా, లేకుంటే ఆడవిల్లలను ఏడిపించుడు కామనని పట్టినట్టు ఉండాలనా? ఏందన్నట్టు మంత్రి గారి మాటలలో ఉన్న అర్థము. గా నడుమ ఎవడో హౌలేగా ఇద్దరు ఆడవిల్లలు చిన్న సందుల నుంచి పోతుంటే మీదికి వచ్చి చిల్లర చేష్టలు చేసిండు కదా. హాగో ఆ వీడియో బయటికి వచ్చే వరకు కర్ణాటకలా రౌడీ గాళ్ళు ఎక్కువైతున్నారు, లా అండ్ ఆర్డర్ గాది తప్పుతున్నది అనే చర్చ జరిగిందట. హాగో దాని మీద హోంమంత్రి పరమేశ్వర అనే ఇతగాడిని అడిగితే సిటీలు పెద్ద ఉండుట్లా ఇట్లా జరుగుతున్నాయి అన్నట్టు చెప్పిండట. సిగ్గుండాలే, బుద్ధుండాలే, అసలు నువ్వు హోమ్ మినిస్టర్వేనా, అసలు మనిషివేనా? నిజంగా నీకు ఆడవిల్ల విలువ తెలుసా? తెలిస్తే వాళ్ళని క్షమించుండ్రి అని చేతులు జోడించి మొక్కు. మేము అండగా నిలబడలేకపోయినాం, మాది తప్పే అని ముక్కు నేలకు రాకు. అంతేగాని సిటీ పెద్దది పల్లె చిన్నది అని ఉద్దరు మాటలు మాట్లాడకు అని సోషల్ మీడియాలో ఇతగాడి వీడియోలు తిప్పుకుంటా తిడుతున్నారట కర్ణాటక పబ్లిక్. చిన్న పిల్లగాళ్ళకి ఏమన్నా అయితే అయ్య వాళ్ళ తనలాట చిన్నగా ఉండదవ్వా, వాళ్ళకు సీమ గడిచిన అల్లల్లా అంటారు. దేశాలు వెళ్ళేటోళ్ళైనా రాష్ట్రాలు వెళ్ళేటోళ్ళైనా పిల్లలకు ఏమన్నా అయితే గిట్లనే ఆగమవుతారు. అట్లనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సార్ కూడా బాధపడుతుండట. అలా ఎవరికేమైందో అరుచుకుందాం పాండ్రి. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు ఎంత తోపైనా తండ్రి తండ్రే. పిల్లల మీద తండ్రి ప్రేమ ముందు ఏ అధికారం అడ్డు రాదని మళ్ళోపారి రుజువైంది. మనందరికెరికైన ముచ్చటనే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు 2 కొడుకులు 2 బిడ్డలు. అయితే సారోళ్ళ చిన్న కొడుకు చిన్న బిడ్డ లండన్ లో ఉంటారు కదా. లండన్ లో పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం అయ్యి బగ్గ మంటలు పొగలు చుట్టుకున్నాయట.
ఇంట్లో సారోళ్ళ కొడుకు మార్కు శంకర్కు కాలు చేతులకు దెబ్బలు దాకి ఊపిరితిత్తులకు పొగబోయి హాస్పిటల్ ఉన్నాడట. ఓ దిక్కు పవన్ ఏమో అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలు ఉన్నాడు. సార్కి ముచ్చట చెప్పంగానే మస్తు భయపడ్డాడట. కానీ నేను కురిడి ఊరికొచ్చి ఆడ గిరిజనులను కలుస్తా అని మాటిచ్చిన, అది ఒడిచినాకనే సింగపూర్ పోయి నా కొడుకుని చూస్తా అన్నాడట. ఖాతమిగా ఈ ముచ్చట తెలుసుడే ఆలస్యం. జన సైనికులంతా జేజేలు కొట్టబట్టిర్రు. చూసిర్రా, ఇదిరా మా పవన్ అంటే. తన కుటుంబం కంటే ప్రజలే ఆయనకు ముఖ్యం అనుకుంటా ప్రచారం చేయబట్టిర్రు. ఇక పవన్ కొడుకు ఇట్లా అవ్వుడుతోని మార్క్ శంకర్ వాళ్ళ పెద్దనాయన చిరంజీవి, కేటీఆర్, నారా లోకేష్ ఇట్లా చాలా మంది బాధపడుకుంటా ట్వీట్లు పెట్టిర్రు. పాపం ఆ చిన్నోనికి ఏం కాకుట గండం నుండి బయటపడాలి దేవుడా అని మొక్కులు మొక్కుతుర్రు ఈ ముచ్చటేరికైనోళ్ళంతా. బాబా ఏప్రిల్ ఇంకా రానే లేదు, ఎండలు మండిపోతున్నాయి. ఏసీలో కూర్చొన్నా ఉడకపోసి చెమటలు పడుతున్నాయి. అంటే బయట వేడి ఎట్లున్నదో చూడుండ్రి. పబ్లిక్ నేను తోపు తురుమును నాకేం కాదు అని ఎండలో తిరగకుండ్రి. చీమలు మాడినట్టు మాడతారు. ఇగో గీడ చూడుండ్రి, నీళ్ళలున్న చేపలు కూడా ఎట్లా జీవిడిచినాయో. నిండా మునిగితే సలి ఉండదు అంటారు గాని నిండా మునిగినా సగం మునిగినా ఎండకు మాత్రం సచ్చుడే అవుతున్నది చేపల గతి. బగబగ మండే సూర్యుని ఉడుకుకు చల్లటి నీళ్లు కూడా కుతకుతుడికినాయి కావచ్చు. అందుకే ఇగో ఇట్లా నీళ్ళల్లో చచ్చిపోయి నీళ్ళని తేలినాయి చేపలు. హైదరాబాద్ పట్నం శివార్లున్న గోపన్పల్లి చెరువులో జరిగింది సచ్చిన చేపల ముచ్చట. అయితే ఇది ఎండకు చచ్చిన చేపలు కాదు, పెద్ద పెద్ద కంపెనీలు ఇచ్చే గలీజ్ గబ్బు నీళ్లు చేయబట్టే ఈ చేపలు చచ్చినాయని కొందరు అంటున్నారు. మరి ఆ మురికి నీళ్లకు ఈ ఎండలు తోడైనాయా లేకుంటే ఎండలకే గలీజ్ నీళ్లు తోడై చేపలు చచ్చినాయా అనేది మనకు తెలియదు. గాని రోజు రోజుకు పెరుగుతున్న వేడికి చేపలే కాదు చిన్న చిన్న జీవులు కూడా పానాలు ఇడుస్తున్నాయి. చెరువులను కాపాడే పేరుతోని హైడ్రా తీసుకొచ్చి పేదల ఇండ్లు ఆగం చేసిండ్రు గాని ఇగో గిట్ల గబ్బు నీళ్లు చెర్ల చేరకుండా చేస్తలేరు. ఇట్లా చేపలే కాదు చిన్న చిన్న పిట్టలు, గువ్వలు, గోరింకలు, చెరువు చుట్టూ తిరిగే కొంగలు అటు ఎండకు ఇటు మురికికి తిప్పల పడుతున్నాయట. కాబట్టి ఇప్పటికైనా సీఎం దగ్గరనే ఉన్న అర్బన్ డెవలప్మెంట్ శాఖ గట్టి చర్యలు తీసుకొని ఈ చెరువులున్న జీవులను కాపాడాలని కోరుతున్నారు కోపన్పల్లి జనాలు. ఒకప్పుడు 100 మందిలా ఎవలో ఒక్కరు పోతుండే బయట దేశాలకు. కానీ ఇప్పుడు ఎవరు చూడు బ్యాగులు చదువుకొని బయట దేశాలకే పయనం కడుతుర్రు. మళ్ళీ ఒకళ్ళని చూసి ఇంకోళ్ళు తవ్వబడుతూనే ఉండ్రు కదా. మరి ఆడికి పోయిన వాళ్ళ కథ ఎంత చక్కదనంగా ఉందో తెలుసా. జర్ర డిగ్రీ పట్టాలు చేట్ల వడుడే ఆలస్యం. లోన్లు తీసి వీసాలు అప్లై చేసి పెద్ద పెద్ద చదువులకు బాట కడుతూనే ఉన్నారు కదా బయట దేశాలకు అంతా. ఈడున్నోళ్ళేమో అరే మా పిల్ల బయట దేశం పోయింది, మా పిల్లగాడు లండన్ లో చదువుతుండు, మా అల్లుడు అమెరికాలు ఉంటాడు అని గొప్పలు చెప్పుకుంటారు. కానీ అట్లా పోయినోళ్ళ దాంట్లో అమెరికా పోయినోళ్ళు మస్తు తిప్పల పడుతుర్రట. ఆడ జర్ర చిన్న తప్పు చేసినా జరిమానేసి జేబులు ఖాళీ చేపిస్తురట. ఒకవేళ కార్ను ఓవర్ స్పీడ్ తో నడిపినా కూడా వీసా రద్దు చేసి దగ్గరుండి మరి విమానం ఎక్కించి మన ఇంటికి తోలుతుర్రట. అంతేకాదు అలా సర్కార్కు వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టులు కనిపించినా దొరకబట్టి మరి శిక్షలేస్తుర్రట. ఎందుకు ఇట్లా అంటే అలా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎట్లుంటాడో ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవరికి అంతు పడతలేదట. ఇవన్నీ తెలవకుండా మనమేమో అరే బయటి దేశాలకు పోయినోళ్ళ లైఫ్ సెట్ రాబోయ్ లక్షలు వస్తాయి వాళ్ళకు అని మాట్లాడుకుంటాం. కానీ పాపం మనోళ్ళేమో ఆడ దినదిన గండమోలే బతుకుతుర్రు. ఇవన్నీ పంచాయతీలు పెట్టుకొని ఎందుకు మరి మన తానే ఉండి చదువుకోక బయట దేశాలకు పోవుడు అవసరమా అని కొందరంటే ఫ్యూచర్ మంచిగా ఉండాలంటే రిస్క్ చేయక తప్పది అని ఆడికి పోయినోళ్ళు సమాధానం ఇస్తుర్రు. ఏందో ఏమో పొర్రి కారమో గంజో మన దేశంలోనే మనం బతికితే జాలదా ఈ జన్మకు, ఎందుకు ఎవరి చేతులను కీలు బొమ్మ అవ్వుడు అని పెద్ద మనుషులు అనుకుంటురట. కనిపించని 4 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి లోబడి పనిచేయాలి. బంధు బల్గం చూడకుండా వేసుకున్న పోలీస్ డ్రెస్సుకు న్యాయం చెయ్యాలి. కానీ అట్లా చేస్తలేరట ఆంధ్ర పోలీసులు. మరి ఎట్లున్నారంటారా? నాకు ఆ ముచ్చట తెలియదు కానీ ఒక్కసారి చెప్తున్నాడు ఇనుండ్రి. ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఓమ్మో కొంతమంది పోలీసులు చంద్రాల్ సార్ మెప్పు కోసం పని చేస్తున్నారు, మిమ్ములను మీ పాటోలను తిప్పల పెడుతున్నారా? ఆయన అదంతా ఏపీల కామన్ కదా సార్. టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, మీకుంటది అన్నట్టు పోలీసులకు పెద్ద వార్నింగే ఇస్తున్నట్టున్నాడు. కాసుకోండి పోలీసులు అన్నట్టు చెప్తున్నాడు. కాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. అవును జగనాల్ సారు, జనం ఎవల కోట్లేస్తే వాళ్ళే గెలుస్తారు, ఎప్పటికీ ఒక్కలే కుర్చెక్కుతారనే దానికి ఇదేం రాజరికం కాదు. ఇదేం ముచ్చట మీరు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుంటే మంచిగుండు కదా సారు. సరే గతం గతహ కానీ ఇప్పుడు పోలీసులకు ఏం వార్నింగ్ ఇస్తున్నావో అది చెప్పు.
మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి అబ్బా పెద్ద మాటే అన్నావు కదా సార్. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ సర్కార్ను సపోర్ట్ చేసినట్టు పనిచేసిన పోలీసుల సంగతి ఏంది సార్? వాళ్ళ బట్టలు ఎవరు ఊడదీయాలే సార్? ఈ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా అంటే ఆంధ్రాల పని చేస్తున్న పోలీసుల ఉద్యోగాలు జగన్ సర్కార్ వస్తే ఊడితాయి అన్నట్టు. ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు అధికారంలోకి వచ్చినాక ఇంకా కొంతమంది పోలీసుల నౌకర్లు పోతాయి జగన్ సార్ చెప్తున్న దాన్ని బట్టి. హాగు అందుకే అట్లా జరగొద్దంటే ఏం చేయాలనో కూడా జగన్ సారే చెప్తున్నాడు. నుండ్రి ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీసు అధికారికి కూడా చెప్తా ఉన్నాం. అట్లా భయం కొద్ది పని చేయుండ్రి, లేకుంటే మీకుంటది అన్నట్టే మాట్లాడిండు. అంటే జగన్నాల్ సారు సీఎం ఉన్నప్పుడు పోలీసులు తనకు అనుకూలంగా పని చేయలేదా? అప్పుడు ఎవరి మీద కేసు పెట్టమంటే వాళ్ళ మీద కేసు పెట్టలేదా? పోలీసులు అన్నప్పుడు సర్కార్ పద్ధతులకు విధానాలకు తగ్గట్టు పని చేయాలి, లేకుంటే అధికారంలో ఉన్నోళ్ళు ఊకుంటారా? వాళ్ళు తీసేయరా ఉద్యోగంలో నుంచి? అంటే ప్రతిపక్ష అధికార పక్షాల నడుమ పోలీసులు నలిగిపోవాలనా? మాటకు ఉద్యోగాలు ఊడగొడతా అని భయపెట్టిస్తే వాళ్ళు ఏడిపోవాలి? అధికారంలో ఉన్నప్పుడు వాడుకున్న అదే పోలీసులు ప్రతిపక్షంలోకి వచ్చినాక శత్రువులు అవుతారా? ఎందుకు సార్ చెప్పిన పని చేసే పోలీసులని అంటున్నారు? వెనకట ఎవడో దొరందిట్టలేక తొత్తును కొట్టిండట. హాగు అట్లనే ఉన్నది మీ పద్ధతి అని అంటుర్రు ఆంధ్రాలో ఉన్న పోలీస్ కుటుంబాలు ఇప్పుడు ఈ ముచ్చటేరికైనాక. తెలంగాణ పార్టీ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జీలకు ఒకలంటే ఇంకొకరికి వాడతలేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. సర్కారు చేస్తున్న పనుల పార్టీ ఇన్ఛార్జి ఏలు పెడుతున్నదని రేవంత్ రెడ్డి కాళ్ళల్లో కట్ట పెడుతున్నది అని అంటుర్రు చాలా మంది. మరి దాంట్లో నిజం ఎంతున్నదో మనకు తెలియదు కానీ వాళ్ళిద్దరి నడుమ పోసుకోతలేదట. ఎందుకో మరి. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీలనే కాదు పరిపాలనలో కూడా తప్పులు సరిదిద్దుతున్నదట. హెచ్సియు భూములు ఏం చేసైనా రేవంత్ రెడ్డి సర్కార్ స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ వేసింది కదా. హాగు ఆ హెచ్సియు భూముల జోలికి పోవద్దు అని కరాఖండిగా చెప్పిందట. దానితోని సీఎం రేవంత్ రెడ్డికి బ్రేకులు వేసినట్టు అయిందట. అంతేకాదు విద్యార్థుల మీద పెట్టిన కేసులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో చెప్పించి కొట్టేసేటట్టు చేసిందట. యూనివర్సిటీలు ఉన్న పోలీసులను వెనుకకొచ్చేటట్టు చేసిందట. ఇట్లా చేస్తే రేవంత్ రెడ్డికి కోపం రాదా? అందుకే తన మనుషులతోని మీనాక్షి నటరాజన్ మీదనే తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడట. మరి అది ఎంతవరకు నిజమన్నది మనకు తెలియదు కానీ హెచ్సియు భూముల విషయంలో మీనాక్షి మాత్రం గట్టి పట్టు మీదనే ఉన్నది. ఇట్లా చేస్తే పార్టీ పరువు దేశం మొత్తంలో పోతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో పొట్టు ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రకృతిని విధ్వంసం చేసే పార్టీ అనే చెడ్డ పేరు వచ్చేటట్టున్నదని బాగానే వాదిస్తున్నదట. మీనాక్షి అంటే చేప కన్ను కాబట్టి చేపలు ఎప్పుడు కళ్ళు ముయ్యాయి కాబట్టి పేరుకు తగ్గట్టు కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ప్రతి విషయంలో రెండు కళ్ళు వేసి చూస్తున్నదట. జనానికి కీడు జరిగే పనిని ఏదైనా చేయొద్దని బల్లగుద్దినట్టు చెప్తున్నదట. అందుకే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అటు మీనాక్షి నటరాజన్కు పురి కలుస్తలేదని అంటుర్రు. ముందు ఇట్లనే చేస్తే రేవంత్ రెడ్డిని సీఎం సీట్ నుంచి కూడా తీసేసేతానికి వెనకాడదట. మరి చూడాలి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఎట్లుండబోతున్నాయో. ఒరే బుల్రాజు, నీకు ఏఐ అంటే తెలిసేట్రా? తెలియదండి. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రా. బొద్దిగా నీకు జనరల్ నాలెడ్జ్ లేకుండా పోతుందిరా అబ్బాయి అని సంక్రాంతికి వస్తున్నామనే సినిమాల బుల్రాజ్ అనే బుడ్డోని అడిగితే తర్వాత వీడు నీకు ఏవి అంటే తెలిసేట్రా అని అడిగి బూతులు తిడతాడు కదా. హాగో అట్లనే ఇప్పుడు మనం ఏఐకి ఒక కొత్త అర్థం వినబోతున్నాం. అదేందో చూడండి. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు. ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఇన్నరా? ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అంట. ఇప్పుడు ఏఐ టెక్నాలజీతోని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు తయారు చేస్తున్నారు కదా. హాగో అట్లనే తయారైంది మన ముఖ్యమంత్రి తెలివి అన్నట్టు చెప్తున్నది కవితక్క. ఇట్లా మాట్లాడుకుంటా ఇంకేమన్నది ఇనుండ్రి. ఈ అనుమూల ఇంటెలిజెన్స్ వాడి మా కులగణను తప్పుతో పట్టించి బీసీ కులాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పితే ఈ అనుమూల ఇంటెలిజెన్స్ మొత్తం రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నది. అనుమూల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనబడతలేదు. అది కులగణన కావచ్చు, హెచ్సియు కావచ్చు,
ఇంకోటి కావచ్చు హాగో గట్లున్నదట అనుముల ఇంటెలిజెన్స్. తెలంగాణ అసెంబ్లీలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని పెట్టాలని కోరుతూ ధర్నా చౌక్ కాడ కవితక్క దీక్ష చేసింది. హాగో ఆ దీక్షల మాట్లాడుకుంటా ఏఐకి ఓ కొత్త అర్థాన్ని చెప్పింది. బీసీ కులాల లెక్కలు ఎట్లా తప్పు చేసిండ్రో 42% రిజర్వేషన్లని ఎట్లా తప్పుదోవ పట్టిస్తున్నారో చెప్పుకుంటా సీఎంని ఇట్లా అన్నది. మరి చూడాలి సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏఐ మీద కవితక్కకు ఎసొంటి పేరు పెడతాడో మరి. మీకు తువ్వాలలా చెప్పు పెట్టి కొట్టుడు తెలుసా? ఏం లేదులా చెప్పుతోని కొడతాడు కానీ మంది ఎవ్వళ్ళకి చెప్పుతోని కొట్టినట్టు తెలియదు. ఎందుకంటే తువ్వాల అడ్డం పెడతాడు కాబట్టి. హాగు మన కేంద్ర సర్కార్ చేస్తున్నది కూడా గట్లనే ఉన్నదట. మరిగా ముచ్చటేందో చూడుండ్రి. దేశాన్ని ఏలుతున్న బీజేపీ సర్కార్ ఇన్ని రోజులు మర్చిపోయినట్టున్నది గ్యాస్ రేట్లు, పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచే ముచ్చట. అంటే ఎప్పటికి పెంచుకుంటూ పోయి ఎన్నికలప్పుడు కొద్దిగా తక్కువ చేసినట్టు చేస్తుంది. మరి ఎన్నికలు అయిపోయి ఇన్ని రోజులు అవుతున్నది ఎందుకు పెంచలేదంటే మర్చిపోయిందో ఏమో అనిపించింది కానీ బాగానే గుర్తుపెట్టుకున్నది. కాకపోతే ఎన్నికల్లో 400కు ఎక్కువ సీట్లు వచ్చేది ఉంటే ఎంబటే ఆ పెంచుడు దంచుడు పని చేసుకోవచ్చు. కానీ జనం సావు తప్పి కన్ను లొట్టబోయింది అన్నట్టు చేసే వరకు జనంతో ఓపిక పట్టిండ్రు. లేకపోతే ఎన్నడో ప్రతి బండ మీద 100-200 పెంచి మనల్ని ముంచుదురు. ఆ ముచ్చట అటుంచితే బీజేపీ పార్టీ నొప్పి తెలవకుండా చిన్నగా జనం రక్తం విండుట్ల తోపు పార్టీ కాబట్టి ఇప్పుడైతే గ్యాస్ బండ మీద 50 రూపాయలు పెంచింది. తర్వాత ఎంత పెంచుతుందో తెలియదు. డీజిల్ మీద 2 రూపాయలు ఎక్కువ పెంచింది. మరి ఎందుకు పెంచింది? బయట దేశాల్లో చమురు ధరలు ఏమన్నా పెరిగినాయా అంటే అది లేదు. లేకుంటే యుద్ధాలు ఏమన్నా జరుగుతున్నాయా అంటే అది కూడా కాదు. ఎందుకు పెంచిండ్రు అనేది వాళ్ళకే తెలవాలి. ఇక అయితే ఈడ ఇంకో ట్విస్ట్ ఏంటిదంటే రేట్లు పెంచింది గాని ఆ భారం ప్రజల మీద పడదట. హాగో అట్లెట్లా అంటారా? అది నన్ను అడగొద్దు, బండన్ననో లేకుంటే తొండన్ననో అడగాలి. 50 కిలోల బియ్యం బస్తా నెత్తి మీద పెట్టి నీకేం బరువు కాదంటే మనం అవునవును అనాలి. ఆ భారం పడకపోవుడేందో దాంట్లో ఉన్న మర్మం ఏంటిదో ఆ పాటోలకే తెలవాలి. అంటే బయట దేశం మొత్తంలా అందభక్తులే ఉంటారు. 500కు లీటర్ పెట్రోల్ అయినా కొంటాం అనేటోళ్ళే ఉంటారు అనుకుంటున్నారో ఏమో. సరే గాని పైసలు జేబులు నిండా నింపుకొని ఉండుండ్రి. సెంటర్ సర్కార్కు రేట్లు పెంచాలి అనేది గుర్తుకొచ్చింది. సుశరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటారు మైక్ టీవీ ముచ్చట్లు.